హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కామెడీ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా అయిన గన్స్ అండ్ గులామ్స్ తెలుగు డబ్ వెబ్ సిరీస్ ని రివ్యూ చేయబోతున్నాం. ఈ వెబ్ సిరీస్ కి కృష్ణ డికే రాజ్ నిధిమూరు డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 45+ మినిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో మల్టీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కి అవైలబుల్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, టిప్పు గులాబ్గంజ్ లో ఒక బైక్ మెకానిక్ స్మగ్లర్ అయిన అతని తండ్రి ఒకరోజు హత్యకు గురవుతాడు. అనుకోని పరిస్థితిలో టిప్పు కూడా 2 హత్యలు చేస్తాడు. దీంతో తండ్రిలా తాను మారిపోతానేమోనని భయపడి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అర్జున్ వర్మ అంటే ఎవరో కదా, మన దుల్కర్ చట్టాన్ని ఉన్నది ఉన్నట్లు అమలు చేసే పోలీస్ అధికారి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి గులాబ్గంజ్కు వస్తాడు. నల్లమందు అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని చూస్తాడు. గాంచి స్థానికంగా ధనవంతుడు, అంతేకాదు నల్లమందు అక్రమ రవాణా చేస్తుంటాడు. అతని కొడుకు జున్ను ఎప్పటికైనా తండ్రి స్థానంలో రావాలని ఎప్పుడు తహతహలాడుతుంటాడు. నెల రోజుల్లో పెద్ద మొత్తంలో నల్లమందు ఇస్తానని గంచి కొందరు వ్యక్తులతో డీల్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు గాంచి ప్రమాదానికి గురై ఆసుపత్రికి పాలవుతాడు. దీంతో నల్లమందు అక్రమ రవాణా చేయాల్సిన డీల్ను జిన్ను ఎలా హ్యాండిల్ చేశాడు? ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ వర్మ నుంచి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకున్న టిప్పు ఎందుకు తిరిగి వచ్చాడు? దట్ ఆత్మారాం ఎవరు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ని చూడాలి, లేకపోతే ఈ రివ్యూనైనా ఫుల్గా చూడాలి. గ్యాంగ్స్టర్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు వెండి తెరపై చాలా కథలు అయితే అలరించాయి. కథ, హీరో ఇమేజ్ను బట్టి వాటి టేకింగ్, ఎగ్జిక్యూషన్ ఉంటాయి. గన్స్ అండ్ గులామ్స్ విషయానికి వచ్చేసరికి అదే గ్యాంగ్స్టర్ కథ 90sలో జరిగితే ఎలా ఉంటుందో రాజ్ డీకే చూపించారు. కథ తెలిసిందే అయినా దాన్ని ఎంత ఆసక్తికరంగా మలిచామన్నా దానిపై సినిమా సిరీస్ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సిరీస్ డైరెక్టర్స్ కొంతవరకు సఫలమయ్యారు. పగ, ప్రతీకారం, ఆధిపత్య పోరు, పేరు ప్రఖ్యాతలు, ప్రతి మనిషి వీటి చుట్టూనే తిరుగుతాడు. గన్స్ అండ్ గులామ్స్లో కూడా ప్రతి పాత్ర వీటిని సాధించడం కోసమే పరితపిస్తుంటుంది. ఏ పాత్ర ఏంటి, కథలో ఎటువైపు వారి ప్రయాణం ఉంటుందన్న పరిచయంతో మొదటి ఎపిసోడ్ అయితే మనకి తీర్చిదిద్దారు. అక్కడి నుంచి క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణలు మొదలై పరుగులు పెట్టాల్సిన కథనం చాలా స్లోగా సాగుతుంది. 7 ఎపిసోడ్లు కలిగిన ఈ వెబ్ సిరీస్కు ప్రధాన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ రన్ టైం అనే చెప్పాలి. క్యారెక్టర్స్ వాటి సంభాషణలు అలరిస్తున్న కథనం నెమ్మదిగా సాగడం చూసే ప్రేక్షకుడికి పెద్దగా ఆసక్తిగా అనిపించదు. అయితే డైరెక్టర్ చేసిన ఒక మంచి పని ఏంటంటే రాజ్ కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ వంటి నటీనటుల్ని ఇందులో తీసుకోవడం. సిరీస్ ఎంత పెద్ద రన్ టైం అన్న విషయాన్ని బయట పెట్టకుండా కథలో లీనమయ్యేలా చేయడం కొంతవరకు విజయం సాధించారు అని అనిపిస్తుంది. 3 ఎపిసోడ్లు ముగిసేసరికి సిరీస్లోకి కీలకమైన పాత్రలు ఒక సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతాయి. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి పెంచిన డైరెక్టర్స్ అందుకోసం రాసుకున్న సన్నివేశాలు, క్యారెక్టర్స్ ఎగ్జిక్యూషన్ సరదాగా ఉంటేనే కాస్త ఉత్కంఠను సాగుతాయి. ఇక్కడ నుంచి సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందేమోనని అనిపించిన ఒక రొటీన్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్గా మనకి కనిపిస్తుంది. తన స్నేహితుడిని చంపిన వారిని అంతం చేసేందుకు టిప్పు చేసే ప్రయత్నాలు, తండ్రి స్థానంలోకి వచ్చేందుకు జున్ పడే పాటలు, నల్లమందు అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు అర్జున్ చేసే పోరాటం, ఇలా ప్రతిదీ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. 5-6 ఎపిసోడ్లో అక్కడక్కడ మాత్రమే మెరుపులు అలా కనిపిస్తాయి. సో చివరి ఎపిసోడ్ మరి గంటకు పైగా సాగుతుంది. ఒక సాధారణ క్లైమాక్స్తో సిరీస్ ముగించారు. కాకపోతే ఆఖరిలో ఒక ట్విస్ట్ ఇచ్చి సీజన్ 2కి కంటిన్యూషన్ ఉందని ఒక హింట్ ఇస్తారు. సో ఈ వీకెండ్లో ఒక డిఫరెంట్ గ్యాంగ్స్టర్ సిరీస్ చూడాలనుకుంటే గన్స్ అండ్ గులామ్స్ ప్రయత్నించవచ్చు. సో ఓటీటీ కంటెంట్ కావడం వల్ల అక్కడక్కడ కొన్ని వల్గర్ లాంగ్వేజ్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో తెలుగు ఆడియోలోనే అందుబాటులో కూడా ఉంది. సో ఇంకా చివరగా చెప్పాలంటే గన్స్ అండ్ గులామ్స్ సినిమా కథను సాగదీసిన ఒక వెబ్ సిరీస్గా చేశారనమాట. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ వెబ్ సిరీస్ని చూస్తారా లేదా, మీ ఒపీనియన్ ఏంటని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మై ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.